వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. సార్తో మాట్లాడతాం ముఖ్యంగా మార్కెట్లో ట్రెండింగ్గా వినిపిస్తున్న పై కాయిన్ గురించి. హాయ్ సార్. నమస్తే అండి. సార్, ఈ పై కాయిన్ అనేది ఇన్ ఫ్యూచర్, వెరీ నియర్ ఫ్యూచర్లోనే యాక్సెప్టెన్స్కి రాబోతుంది. ఒక్కొక్క కాయిన్ చాలా మంచి వాల్యూ పలికే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని మైండ్ చేయడం స్టార్ట్ చేయండి అని చెప్పేసి డిఫరెంట్ ప్రమోషన్స్ అయితే నేను చూస్తూ ఉన్నాను, యాడ్స్ చూస్తున్నాను. కొంతమంది సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఈ పై కాయిన్ పరిస్థితి ఏంటి? ఈజ్ ఇట్ గోయింగ్ టు రూల్ ద బిట్ కాయిన్ ఇండస్ట్రీ అని చెప్పవచ్చా, లేదంటే ఈ డిజిటల్ కాయిన్ కానీ? అంటే గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ పై కాయిన్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి ఫస్ట్ థింగ్ తెలియాల్సింది ఏంటంటే పై కాయిన్ ఇంకా ట్రేడబిలిటీ అనేది పెద్ద ఎక్స్చేంజ్లో ఇంకా అవ్వలేదు. సో ఆ పెద్ద ఎక్స్చేంజ్లో అయ్యేంత వరకు మాత్రం కొంచెం అంటే వొలటిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రైజింగ్లో కూడా. అండ్ ఇదంతా స్పెక్యులేషన్. ఎందుకంటే పై కాయిన్కి వేరే మేజర్ కాయిన్స్కి తేడా ఏంటంటే ఇక్కడ మైనింగ్కి వెరీ సింపుల్గా మొబైల్ ద్వారా మైనింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వేరాజ్ మన బిట్ కాయినే కానీ వేరే ఇథీరియం కానీ వేరే ఏవైతే ఉన్నాయో కాయిన్స్, క్రిప్టో కాయిన్స్కి ఎనర్జీ అవసరము, ఇంటెన్సిటీ అవసరము, మంచి హార్డ్వేర్ అవసరము. సో కొత్తగా మింట్ చేయాలంటే టైం పడుతుంది, అంత ఈజీ కాదు. సో ఇది ఈజీగా అవైలబుల్ ఉండే కాయిన్. అండ్ ఆల్రెడీ 10 కోట్ల మంది దగ్గర మోర్ దాన్ 10 కోట్ల మంది యూజర్స్ ఆల్రెడీ మింట్ చేస్తున్నారు. అర్లీ అడాప్టర్స్ ఎక్కువ చేశారు. అండ్ ఇప్పుడు క్లోజ్ టు ఏంటంటే దీనికి కూడా లిమిట్ ఉంటుంది. మ్యాక్సిమం లిమిట్ 100 బిలియన్ పై కాయిన్స్ అనమాట. వీఆర్ అరౌండ్ నౌ ఇప్పుడు 20 to 23 బిలియన్, అంటే 1/4 ఆఫ్ దాని కెపాసిటీ ఆల్రెడీ మైన్ అయిపోయింది. వేరాజ్ మన పెద్ద ఏవైతే ఉన్నాయో మేజర్ అదర్ కరెన్సీస్, క్రిప్టో కరెన్సీస్ ఏమంటారు, బిట్ కాయిన్ కానీ వాటి మార్కెట్ క్యాప్ కానీ కంపేర్ చేసుకుంటే పై ఈజ్ నథింగ్. అక్కడ అది $1.9 ట్రిలియన్. ఇది ఇంకా పై కాయిన్ ఓన్లీ 4.5 బిలియన్ కూడా లేదు. పై కాయిన్ కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కాయిన్స్ ఒక 40 డిఫరెంట్ కాయిన్స్ ఉన్నాయి క్రిప్టోలో. ఫస్ట్ థింగ్, అది రిలవెంట్ రావాలంటే మార్కెట్ క్యాప్ పెరగాలి, కన్సిస్టెన్సీగా స్టేబుల్గా ఉండాలి కాయిన్. అండ్ వన్ మేజర్ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే మన ఇదంతా స్పెక్యులేషన్ ఎందుకు వచ్చిందంటే బైనాన్స్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద మేజర్ క్రిప్టో ఎక్స్చేంజ్ వరల్డ్లో, అది పైని లిస్ట్ చెయ్యాలా వద్దా అనే సర్వేలో ఒక 89% ఆఫ్ బైనాన్స్ యూజర్స్ చెయ్యాలి అని చెప్పాగా. ఇది అరౌండ్ 25th 26th లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఈ సర్వే జరిగేటప్పటికి జనవరిలో ఆర్ లాస్ట్ వీక్లో ఉన్న పై కాయిన్ ప్రైజ్ $0.67 దగ్గర నుంచి సడన్గా 2.4, 2.6, 2.7కి వెళ్ళింది. సో సడన్గా మార్కెట్లో ఏంటంటే పై కాయిన్ అనే ఏమంటారు ఒక రకమైన హైప్ వచ్చిందనమాట. కానీ బైనాన్స్ ఇంకా ఇంతవరకు లిస్టింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు. అది ట్రేడ్ అవుతుంది చిన్న బైగెట్ లాంటి చిన్న ఎక్స్చేంజ్లోనే అవుతుంది పై కాయిన్ ఇప్పటికైతే. అండ్ యూజ్ కేసులు ఎక్కువ లేవు. ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కాయిన్స్ ఉన్నాయి, బట్ దాన్ని వాడుకొని ఏదైనా చేయాలి. ఆ కాయిన్ యూసేజ్కి ఇంకా యూజ్ కేసెస్ సఫిషియెంట్గా లేవన్నమాట. అది వచ్చేంతవరకు స్టేబుల్గా ప్రైజింగ్ కానీ ఇవన్నీ వస్తే, ఇప్పుడు ఇంటర్నల్ రివ్యూలో నడుస్తుంది, బైనాన్స్ ఇంటర్నల్ రివ్యూ టీం నడుస్తుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ కొంచెం అడాప్టబిలిటీ పెరగచ్చు, అప్పుడు ప్రైజింగ్ పెరగచ్చు. అదర్వైజ్ పై కాయిన్ మాత్రం ఇంకా టైం ఉంది. ఇట్ ఈస్ స్టిల్ నెగ్లిజిబుల్ కాయిన్. ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తాను కానీ చాలా చిన్న అమౌంటే చేయాలి. 5% కన్నా ఎక్కువ పోర్ట్ఫోలియో పెంచొద్దు. క్రిప్టోకి మ్యాక్సిమం 5%, బికాజ్ హైలీ వోలటైల్. కష్టపడి సంపాదించిన డబ్బులు ఇట్లాంటి అంత వోలటిలిటీ, నియర్లీ గ్యాంబ్లింగ్ టైప్. నియర్లీ, ఇట్స్ నాట్ గ్యాంబ్లింగ్ బట్ నియర్లీ గ్యాంబ్లింగ్ టైప్ అనమాట. అలాంటప్పుడు మన యాసెట్లో అలొకేషన్ 5%, మరీ ఎక్కువ పెద్ద మీ పోర్ట్ఫోలియో ఒక ₹1 2 కోట్లు ఉందంటే 10% వరకు వెళ్ళండి, కానీ మోర్ దాన్ దట్ అస్సలు పెట్టద్దు. ఎందుకంటే రాత్రికి రాత్రి ఇప్పుడు చూడండి, ఫిబ్రవరి ఎండింగ్లో $2.7, $2.8 దాకా పోయింది. అది ఇప్పుడు మళ్ళీ 0.67కి వచ్చేసింది నిన్న. కానీ వాళ్ళ లిస్టింగ్ ప్రైస్ చూసుకుంటే, ట్రేడింగ్ ప్రైస్ చూసుకుంటే 0.67కి వచ్చేసింది. మళ్ళీ 1.5 ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ జనవరి ఫస్ట్ వీక్లో ఉన్న ప్రైస్కి
వచ్చేసింది. సో ఎవరైతే హైప్కు లోన్ అయ్యి $2 దగ్గర కొన్నారో వాళ్ళందరి వర్త్ ఇప్పుడు ఆల్రెడీ 1/3 అయిపోయింది. సో ఈ హైప్ పోవాలి అంటే కంపల్సరీ బైనాన్స్లో లిస్ట్ అవ్వాలి అండ్ యూజ్ కేసెస్ పెరగాలి. కాకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ ఇది మచ్ మోర్ సెంట్రలైజ్డ్ కాయిన్ అనమాట. బిట్ కాయిన్ కానీ వేరే అదర్ క్రిప్టో కాయిన్స్లో కొంచెం డీసెంట్రలైజేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ సెంట్రలైజ్డ్ అయ్యేసరికి ఈజీ టు స్కామ్ అని చాలామంది భయపడతా ఉన్నారు. ఈజీ లైక్ ఏమంటారు, చాలా మటుకు MLM మార్కెట్స్ అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు లాభపడతారు, తర్వాత వాళ్ళు ఎక్కువ ప్రైస్లో కొనేసి డంప్ అయిపోతుంది అనే భయాలు కూడా యూఎస్లో కానీ చాలామంది. ఇది నిజం కాదంటారా? అంటే ఇప్పుడు వరకు చాలామంది మీరు చెప్పినట్టు కోవిడ్ టైంలో కానీ ఎక్కువ మైండ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఓన్లీ వితౌట్ పేయింగ్ ఎనీ మనీ. అండ్ మెనీ ఆఫ్ ద పీపుల్ కూడా ఇప్పటికీ మైండ్ చేస్తున్నారు స్టిల్ నో. బట్ ఇన్ ఫ్యూచర్ వచ్చే వాళ్ళు మనీతో పర్చేస్ చేయాలన్నప్పుడు ఆ ఎక్స్చేంజ్ వాల్యూ మారిపోయి వాళ్ళు మీరు అన్నది నిజం. కాకపోతే ఏంటంటే ఈ మైన్ చేసి కాయిన్స్ ఉన్నాయి, బట్ వాటిని ఏం చేసుకుంటాం? ఆ యూస్ కేసెస్ అండ్ ట్రేడింగ్ స్టేబుల్గా అయ్యేంత వరకు ఈ స్పెక్యులేషన్ ఇలాగే ఉంటుందన్నమాట. ఇట్ సడన్లీ బస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే నెట్వర్క్ సెంట్రలైజ్డ్ కాబట్టి ఎవరైనా అటాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే డీసెంట్రలైజ్డ్ అయితే ఏంటంటే మచ్ మోర్ సెక్యూర్ ఉంటుంది, అంటే ఈజీగా ఎవరు ఏమి దాన్ని డిస్టర్బ్ చేయలేరు. సో అందుకోసమే అంటిల్ అండ్ అన్లెస్ యూస్ కేసెస్ పెరిగి మంచి కొన్ని ఎక్స్చేంజ్ల్లో లిస్ట్ అయ్యేంత వరకు మాత్రం ఇది హైలీ వోలటైల్, ఇంకా రిస్కే. అందుకే కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ పోర్ట్ఫోలియో మీకు క్రిప్టోలో పెట్టే దాంట్లో కూడా కొంచెం అమౌంటే పెట్టండి. బికాస్ దే ఒక 35 కాయిన్స్ హయ్యర్ మార్కెట్ క్యాప్ ఆల్రెడీ ఉన్నాయి మార్కెట్లో. సో అవి ఉండగా పైన ఎందుకు అనేది, ఎందుకంటే దే ఆర్ కొన్నింటికి ఎగ్జాంపుల్ డాజీ కాయిన్ ఉంది, ఏదైతే మన ఇలాన్ మస్క్ మధ్యలో కొన్ని రోజులు మాట్లాడాడు దాన్ని. ఇప్పుడు అట్లా చాలా ఉన్నాయి ఎగ్జిస్టింగ్ కూడా, వేరేవి కూడా మచ్ హయ్యర్ మార్కెట్ క్యాప్తో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చేయాలనుకుంటే స్టేబుల్ ఆల్రెడీ లిస్ట్ అయ్యి మంచి ట్రేడింగ్ వాల్యూమ్ అయి ఉన్న దానిలో చేస్తే ఏంటంటే మనం స్టక్ అయ్యే అవకాశాలు ఉండవు. అనిల్ కుమార్ గారు, ఇక్కడ డీసెంట్రలైజ్డ్ ఉండాలి అంటారు కదా మీరు ఓవరాల్ ఈ క్రిప్టోలో ముఖ్యంగా. అలాంటి క్రిప్టో కాయిన్స్ ఏమేమి ఉన్నాయి, లేని వాటిలో జరిగే సిచ్యువేషన్స్ ఏంటి ఫ్యూచర్ అంటే? ఓకే, సో ఫస్ట్ థింగ్ క్రిప్టో ఎవరైతే ఇన్వెస్ట్ చేసినప్పుడు స్టార్ట్ అయింది ఏంటంటే ఈ సెంట్రల్ బ్యాంక్స్ సెంట్రలైజ్డ్ కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయడానికి, అంటే ఈజీగా ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ ఒక రకంగా వాల్యూ ఈ యాసెట్స్ మార్చడానికి డీసెంట్రలైజ్డ్ అంటే ఎటువంటి కంట్రోల్ లేకుండా ఎవరు ఆపలేకుండా ఒక కరెన్సీ చేద్దామనే కాన్సెప్ట్ తోటే బిట్ కాయిన్ కానీ ఈ క్రిప్టో అనేది జనరేట్ అయిందన్నమాట. సో దాన్ని ఎస్పెషల్లీ పై కాయిన్లో అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అది ఇంకా ఏంటంటే కొద్దిమంది ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళ చేతిలో ఇంకా పైకాన్ యొక్క కంట్రోల్ ఉంది, మైనింగ్ స్పీడ్ కానీ ఆర్ టెక్నాలజీ కానీ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈజ్ సెంట్రలైజ్డ్, ఏ రోజైనా రిస్క్కు గురయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనము ఎట్లాంటివి ఉన్నాయి, ఆప్షన్స్ ఏ ఉన్నాయో మనం చూసుకుందాం. అంటే కొన్ని స్టేబుల్ డీసెంట్రలైజ్డ్ స్టేబుల్ కాయిన్స్ ఏవైతే మంచి ట్రేడింగ్ వాల్యూమ్ కూడా ఇంపార్టెంట్. స్టాక్స్లో ఈక్విటీలో ఒక స్టాక్ పెరిగిందని సడన్గా మనము ఎంటర్ అయిపోతే ఆ తర్వాత అది ఎందుకు అసలు ట్రేడింగ్ కొనేవాడు లేడనుకో, నీకు ఎన్ని లక్షల స్టాక్స్ ఉన్నా నువ్వు ₹10 పెట్టి కొని మనీ అనేది రొటేట్ అవ్వదు, వాల్యూమ్ ఉండదు. సంబడి మిమ్మల్ని ఇరికిచ్చేసి మీకు స్టాక్స్ అంటగట్టేశారు అంతే తప్ప వాల్యూమ్ ఉండదు అన్నమాట. అందుకే మనం ఎప్పుడైనా సరే ఎట్లా ఈక్విటీలో మంచి వాల్యూమ్ ఉన్న వాటిలోనే మనం కొనమని ఎలా సజెస్ట్ చేస్తాము, ఇక్కడ కూడా అంతే. సో ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన బిట్ కాయిన్ అందరికీ తెలుసు, అది ఎట్లాగో స్టేబులే. ఇథీరియం సెకండ్ బిగ్గెస్ట్ కాయిన్. మళ్ళీ టెదర్ అంటారు, టెదర్ క్వైట్ కామన్, అంటే అన్ని బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి. USDT అంటారనమాట టెదర్, అది చేసుకోవచ్చు. అలాగే XRP వన్ ఆఫ్ ద పాపులర్, అది రిపుల్ అంటాము, XRP కానీ. సొలానా ఉంది, అది కూడా స్టేబుల్ కరెన్సీ, స్టేబుల్ క్రిప్టో. మళ్ళీ డాజీ కాయిన్ నేను అన్నట్టు అది కూడా స్పెక్యులేటివే, బట్ మచ్ హయ్యర్ మార్కెట్ క్యాప్, క్లోజ్ టు ఏమంటారు ఒక 10 times దాన్ ద పై కాయిన్ ఆల్రెడీ. అండ్ బ్యాక్డ్ బై ఎవరు, మన ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా దాన్ని ప్రమోట్ చేశారు మధ్యలో. కాబట్టి దెర్ ఈజ్ అంటే యాక్సెప్టెన్స్, రేపు ఏమైనా యూస్ కేసెస్ ఉంటే వాటికి ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఏంటంటే జనరల్గా ఏం చూస్తామంటే ఎవరైతే మార్కెట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో పెద్దవాళ్ళు, వాళ్ళు ఏది వాడుతున్నారో మోస్ట్ ప్రాబ్లీ అదే యాక్సెప్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట.
ఇక్కడ పైలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే 10 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. అది అడ్వాంటేజ్ అవి ఉండొచ్చు, డిసడ్వాంటేజ్ కూడా అంతే. ఎందుకంటే ఇంతమంది ఉన్న దానికి ప్రమోషన్ యూస్ కేసెస్ ఎంత వస్తాయనేది ఇంకా తెలీదు. సో అందుకోసమే పైకన్నా స్టేబుల్ కాయిన్స్ ఇట్లాంటి కార్డానో ఉంది, డాజీ ఉంది. సో ఇట్లాంటి స్టేబుల్ వాటిలో మనం డబ్బులు పెడితే అవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మన లాస్ అనేది ఉండకపోవచ్చు, స్టక్ అవ్వము, మనం ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ కన్సిడరింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ యుఎస్ గవర్నమెంట్ ట్రంప్ ఏమన్నాడు, లైక్ గోల్డ్కి ఎట్లా మనము ఫెడ్ ఒక ఏమంటారు దాచిపెడతారు, గోల్డ్ ఎట్లా ప్రతి రిజర్వ్ బ్యాంకులు కూడా వాళ్ళు వాల్ట్ అని ఉంటుంది, సేమ్ అట్లాగే క్రిప్టోకి కూడా ఒక వాల్ట్ క్రియేట్ చేసి కొంచెం గవర్నమెంట్ దగ్గర సొంతంగా అంటే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఓన్ వాల్ట్ ఉండాలి, ఓన్ క్రిప్టో ఉండాలి అని ఈ ప్రపోజల్ ఉందన్నమాట. అది అయితే మాత్రం క్రిప్టోకి మచ్ మోర్ లెజిటిమసీ వస్తుంది. అప్పుడు కూడా ఇట్లాంటి చిన్న కాయిన్స్ కన్నా స్టేబుల్ కాయిన్స్ లాంటి మన ఇథీరియం కానీ బిట్ కాయిన్ కానీ వీటికే డిమాండ్ ఉండే అవకాశాలని అవే పరిగెత్తే అవకాశాలు ఉన్నాయి తప్ప చిన్న కాయిన్స్తో ఎప్పుడు రిస్కే, కొంచెం మాత్రమే పోర్ట్ఫోలియో పెట్టుకోవాలి. కానీ వాటిలో మొత్తం సంపాదించింది కొద్దిమంది కాల్స్ చేస్తూ ఉన్నా, కొద్దిమంది క్లయింట్స్ అడుగుతూ ఉన్నారు పై కాయిన్ ఇలా న్యూస్ వస్తుందంటే నేను అబ్సల్యూట్గా కొంచెమే పెట్టుకోండి, ఇట్స్ ఎ రిస్క్, ఇట్స్ లైక్ ఎ గ్యాంబ్లింగ్. సపోజ్ అది లిస్ట్ అవ్వలేదు, ఒక స్కామ్ బయటపడింది అనుకోండి, ఇన్ని రోజులు చేసిన మైనింగ్ కొత్తగా కొన్నారు మీరు డబ్బులు పెట్టి అన్నీ జీరో అవుతాయి. సో కొంచెం మాత్రమే పెట్టుకోవడమే తప్ప దానికి హైప్కి మాత్రం గురవ్వద్దు అనేది నా సజెషన్. వండర్ఫుల్ సజెషన్ సార్ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి. ముఖ్యంగా 10,000 మెంబర్స్ ఇంకా ఎక్కువ మంది ఇంపాక్ట్ చేస్తూ వెళ్తూనే ఉన్నారు. బట్ సమ్హౌ ఇన్ ఎనీ కేస్ అది ఇష్యూ అవ్వకూడదు, ఇబ్బంది అవ్వకూడదు అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతోనే అనిల్ కుమార్ గారు ఈ వీడియో చేద్దామని మమ్మల్ని పుష్ చేయడం జరిగిందండి. అయితే మెయిన్గా మీకు ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలన్నా, లేదంటే వేరే చోట ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఫైనాన్షియల్గా ఎటువంటి గైడెన్స్ కావాల్సి వచ్చినా, లేకపోతే మీరు ఆల్రెడీ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మీద మీకు క్లారిటీ కావాలి, క్లారిటీ మిస్ అవుతున్నారు అనుకున్నా, మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి అనిల్ గారిని సంప్రదించినట్లయితే ఆయన మీకు సరైన గైడెన్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అంతే.